ఉడుపుల రేట్లు ఎంత పెరిగిపోతాయి. కిలో బియ్యం తెస్తే 10 రోజులు కూడా అయితే లేదు, పప్పు అయితే 4 రోజులు కూడా వస్తలేదు. ఏం చెప్తాను మీరు గొప్పన, మళ్ళీ నీళ్ళని అడిగేస్తానా, టీవీ పెట్టుకొని చెప్తానా, కరెంట్ బిల్లు రోజు రోజు మస్తు పెరిగిపోతాను. మీరు అందరి ఇళ్ళలో ఇవన్నీ తీసుకొచ్చాను. ఒక 10 రోజులు జరిపించుకుంటే 10 రోజులు హ్యాపీగా ఉండొచ్చు. వెనలా ఓ వెన్నెలా, ఏం చెప్తాను లోపల? వెన్నెలే గచ్చరిగిపోతుంది, మళ్ళీ ఎవరు చేయించాలి? ఎన్ని పైసలు అయితే తెలుసా నీకు? నువ్వు బియ్యం ఎందుకు జరుగుతావు? నలుగురు చూస్తే ఏమనుకుంటా, నేను జరుగుకుంటా కదా. అబ్బా నా భయం కూడా అదేనే. నువ్వు జరిగితే సగం కింద పోతానే, సగం ఇందులో ఉంటాయి. 4 రోజులు వచ్చేది ఒక్క పూట కూడా వస్తలేదు. అందుకే నేను చెప్తాను. ఇగో వాడికైతే ఇగో ఇది, వాడికి చిన్నోడికి, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు. ఈ బియ్యము మంచిగా నీళ్లు పోసాడు, మళ్ళీ గంజి కూడా పంపు, సాయంత్రం మజ్జిగ లెక్క తాగొచ్చు. ఓకేనా? తర్వాత టమాటా పప్పు అయ్యి, ఇగో ఈ 10 టమాటా, ఈ 10 పప్పు ఒక్కలు తీసుకొని పులుసు పెట్టు. టమాటా సగమేమో పులుసు పప్పులయ్యి, సగమేమో చారు చేయి. ఈ ఉల్లిగడ్డ ఉంది కదా 4 రోజులు వాడు. ఈ మిర్చి ఉంది కదా 2 రోజులు వాడు. ఎక్కువ తక్కువ వాడినాం అనుకో మంచిగా ఉండదు చెప్తాను. ఇక ఇప్పుడు ఉండేందుకు నిన్న వండి అన్నం ఉన్నది కదా, అదే తిందాం పట్టరాదు. మా అమ్మగారి ఇంటి కాడ నుంచి వచ్చినప్పుడు కల్పనారాయి లేకుండే, ఇప్పుడు ఐశ్వర్యరాయి లేకుండా నువ్వు తిండి పెట్ట. పిచ్చి మొక్కన్నారా, ఎక్కువ తక్కువ లాగా ఉంటే లేనిపోని రోగాలు వస్తాయి. ఇట్లా బక్క ఉన్నావు అనుకో మంచిగా ఉంటావు. చాలు రోగాలు ఎక్కువగా వస్తాయి. మంచి విషయం చెప్పిన. సమ్మర్ హాలిడేస్ కదా, ఏ గుడి మెట్టు మీద కూర్చొని అడుకోవచ్చు అనుకో, ఓ పూట తిండి తింటుంది అనుకో. రోజు అడుకోవచ్చు అనుకో, రోజు మధ్యాహ్నం మంచి హ్యాపీగా దేవుడు ప్రసాదం తినచ్చు. మళ్ళీ రోజుకో వెరైటీ ఐటమ్ పెడతారా మనకుల్లో, తీసుకురాపో. బుద్ధిలేదు అట్లా మాట్లాడటానికి, నీకు ఇంతరా అన్న. నేనేమన్నానే, గుడి పెట్టు కాడ ప్రసాదం తింటే తప్పే ఉన్నదే. కొత్త డ్రైవర్ కొనుక్కోండి రా, నా లోపల పాత తీసుకురేసుకోపో. ఇంటికే దిక్కులేదు కానీ డ్రైవర్ ఏం కొనుక్కలేదు అని ఉండు. ఏదో రోజు సుషి సుషి నెక్స్ట్ మీద బండరా ఎత్తా 10 రోజులు మటన్ తినొచ్చు, వెళ్ళేసి పైసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సరే అంత వేసి తీసుకుపోవా. 4 రోజులు రావాలి, 4 రోజులు రావాలి చూసుకో. నీకు ఆ ఊహ ఎంత బాగుందో. రాగానే వస్తాను, చెల్లె నాకు తెలిసి చికెన్ అయినా మటన్ ఉండి పెడతారా తిందమ్మా. బొమ్మలు తెస్తాను కదా, తెస్తాను. మంచి ఉన్నావో అగో మీరేం ఇంట్లో వచ్చిన పట్లు. అగో ఏది బాబు గట్లా అంటావు? నిన్ను చెల్లెలు నువ్వు చూసిపోదామని వచ్చినావు. ఇగో మా అల్లుని చూడ కూడా మస్తు రోజులు అవుతుంది. సమ్మర్ హాలిడేస్ కదా, ఓ 4 రోజులు ఉండిపోదామని వచ్చినావు. అరే సమ్మర్ హాలిడేస్ అల్లుడిని అత్తగారింటికి పిలుస్తారు, అత్తగారింటికి అల్లుడు రారు. పెళ్ళి ఇన్నేళ్ళు అవుతుంది. కొత్త అల్లుడు బాబు నిన్ను పిలవడానికి బామ్మడులా తరుసుకోవాలి కానీ నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చేస్తావే? ఏమంటారు అల్లుడు? పెళ్ళైనప్పుడు అల్లుడు అయితే తర్వాత అల్లుడు కదా, అల్లుడు ఎప్పుడైనా అల్లుడే, ఎప్పటికి పిలవాల్సిందే, మీరు పెట్టాల్సిందే. నువ్వు గట్లనే అంటావు కానీ దారా కాలేజీలో అడుకుందాం. ఇంటికాడ కడుకోలేదు మళ్ళీ ఇక్కడ కడుకునేందుకు? ఏంది బావా గట్లంటాను? రేయ్ కాళ్ళు కడిగితే నీళ్ళు అయిపోతాయి. అసలే మోటర్ వేసిన అనుకో కరెంటు బిల్లు బాగా పెరుగుతుంది. నేను లోటర్ నీళ్ళే తానానికి అన్నిటికీ వాడతా, తెలిసిందా? మీకు ఏమరిగా నా బాధ? లోటర్ నీళ్ళు అన్నిటికీ వాడుకోమంటు, ఎండిపోయి మండుతాను. ఏది బాబు గట్ట చేస్తావు? అంత కూరలు కూడా ఆన్ చేస్తావు. నీ పిసినారు తినడానికి నువ్వు అంత గమ్మతున్నావు. ఈ కడుక్కున్నావా? కడుక్కున్నావా? ఏంది బావా ఈ కాలేజీలో కడుక్కొని ఇస్తావు? ఈ ఎట్లా తయారవుతావు రోజు రోజుకి? పెళ్ళైన కొత్తలా మా చెల్లకు రూపాయి ఖర్చు పెట్టి కూడా మంచిగా చూసుకుంటానంటే ఏమనుకుంటాను అనుకున్నా కానీ తిండి కూడా పెట్టడానికి అనుకోలేదు. చెల్లె అన్నయ్య ఎప్పుడు వచ్చి మంచిగా ఉన్నారా? అంత నిమ్మలు పెట్టారా? ఏంద్రా చిక్కిపోతారా? ఏం చేయాలి బాగా తిండే పెట్టట్లేదు, ఇంతే పెడతాను. ఏం చెప్పు, నా పరిస్థితి కూరగాడు పెట్టలేదు. మీ అన్నయ్యలు బొట్ల లెక్క మంచిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని మంచుకుంటారా? నువ్వు పిచ్చి పిచ్చిగా మా అన్నయ్యలు గొడ్లు గిట్లు అని మాట్లాడుకు నువ్వు పెట్టున్నావు. ముచ్చట పక్కన పెట్టి కానీ తినడానికి ఏం చేసినావు చెల్లె? పొద్దుగా బయలుదేరాను, ఫస్ట్ కడుపులో ఆకలి అవుతుంది. మాకేం తినడానికి ఏం లేదు, మీకేం చేసి పెట్టాలి? ఏదైనా చేసి పెట్టి రాదురా? నువ్వు ఇడ్లీ మంచిగా చేస్తావు కదా చెల్లె, ఇలా ఒక్క కూడా ఇడ్లీ రాదురా? సరే చేసి పెడతారా? ఏంది బావా మంచిగా ఇంట్లో కూర్చున్నావు, బయటకి తీసుకొచ్చి కూర్చోబెట్టినావు.
ఇంట్లో కూర్చుంటే ఏమైనా ఇల్లు అరుగుతుందా నాకు అర్థమైతే లేదు. అరే ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకుంటే కరెంట్ బిల్ రాదా? ఇలా మంచిగా వెళ్తురు వస్తూనే ఉంటే మంచి గాలి వస్తూనే ఉంటే ఇంకేం కావాలరా నీకు? ఏ ఉపమానం ఎన్నడూ వాడతావేమో. అనుకోలే బా గిట్లా మారుతామని చెప్పి ఎందుకు పోయిందిరా నీకు? ఇంత మంచి గాలి ఇంతకంటే ఎక్కువ పోవాలా? లోపల కూర్చుంటే అగడొస్తుంది. ఏంది ఇవన్నీ ఇడ్లీలు 4 రోజులు సరిపెట్టి ఒక రోజులు పెడతావా? ఏంది నువ్వు పెడితే ఏమైతుంది? మా అన్నలకు నేను కూడా పెట్టుకోద్దా? పెట్టే కానీ ఒకటొకటి సరిపోతుంది, అన్ని ఒక రోజు చూడదా? మనం తినే తిండి కూడా వాళ్ళకి పెడితే ఎట్లుంటే చెప్పు. వాళ్ళు కూడా మంచి పక్కన సరిపోయింది. అడుగుతాడా? ఏమైంది దానికి? తిన్న తర్వాత కడుక్కోరు, ప్లేట్ అయితే కడుక్కొని తింటలేమా? అంటే ఇప్పుడు కొత్త కదా కొత్త ఇయరా? ఇప్పుడు మీకు కొత్త ఇచ్చినా, కాకపోతే ఇవాళ నుంచి మీరు దీంట్లోనే వండుకొని తిన్నారు. 2 నెలల కింది కావచ్చు బాగా ఆమోగన కొట్టాం. కొత్త ఇప్పుడే తెచ్చిండ్రా? సరే కానీ మెట్టిగా అగో అగో ఏది బావా? ఓ బావా ఇది గొంతు కూడా అన్నది బావా. ఇది మేము అట్లనే తింటుందా? ఇగో ఈ ఇడ్లీలు మాకు 4 రోజులు అవుతాయి. ఒక్కొక్కటి తిన్నామనుకో సాయంత్రం వరకు హ్యాపీగా ఉండొచ్చు. ఈ కడుపు మాకు సరిపోతాయా బా? ఎక్కువ తక్కువ తింటే లేకపోతే బావా నువ్వు ఒక్కడే ఇంట్లో పెడతాను మాకు మాకించదు అనిపిస్తాను. తినాలా వద్దా? డైటింగ్ చేయండి రా. మా ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటది. ఎక్కువ తక్కువ తింటే లేనిపోయిన రోగాలు వస్తారా? ఒకటొక్కటే తినాలి, అప్పుడే మంచిగా ఉంటది ఆరోగ్యం. దిక్కు రాగలత్తా నీకు రోగం పుడుతుంది రోజు నాకు అర్థమైతే లేదు. కాదురా, మీ ఆరోగ్యం గురించి నేను ఆలోచిస్తున్నా. మాత్రం తెలియదా నాకు? మళ్ళీ మీ ఇంటి వైపు మీకు ఏమైనా అయిందనుకో మీ అయ్యప్ప నన్ను అంటారు. నాకు ఏం కాదు బాబు, ఇప్పుడు ఇంటి పెట్టి వాళ్ళు తెలబెట్ట డైటింగ్ చెయ్యి. వాళ్ళ ఆరోగ్యం గురించి నేను చెప్తాను. ఏయ్, వదిలే, నువ్వు చిన్న తీసుకురా పో. అరే అల్లుడిగా ఏదో ఒక రోజు దాచి దయమాలు చేస్తారా మీ అయ్యా? ఏమంటే దగ్గర ఎత్తావా? మీ అన్నలు ఇక్కడ వెయిట్ చేస్తాను. నేను పెడతాను కదనే, పాపం ఇంటికి వచ్చిన అతిథులు నేను చూసుకుంటాను కదా. ఇవరా మీ చెల్లి చెట్టు బాగా అవుతుంది, ఉమ్మేయండి ఆడ. ఏం బావా గింత వేసినావు? గిన్నె చుక్క ఎత్తే కొత్త తీసుకోబో. ఇదైతే ఈ ఇడ్లీకి మస్తు ఎక్కువ అవుతుంది బా. ఈ చట్నీ తింటే దొడ్డికి పెడుతుందా అన్న? కొంచెం తీసుకోబా. ఏ వద్దులేరా, మీకంటే ఎక్కువ తినండి. వాడి పండుగ చేసుకోండి. నీకు సగం ఇల్లే కదా, తిను తక్కువ అవసరం లేదు. మన చట్నీ కూడా వద్దురా, చిన్నోడు కదా, మన చట్నీ ఎందుకు? చెల్లె నువ్వు తినరా, కడుపు నిండా. బాగా కూడా కడుపు నిండా పెట్టు. కడుపు నిండా ఒక కిడ్నీని 4 రోజులు చేస్తాను మీ బావ. అబ్బా బా ఇంకో ఇడ్లీ బా ప్లీజ్ బా. పిట్ట చూస్తాను కొద్దిగా ఏ రాదు. సరే సరే ఉండరా, ఎత్తాగు వెయ్యి ఎత్తాగు. ఇవరా అప్పటి నుంచి బాగా బతలాడుతున్నావు కదా. సరిపోతుందిరా, ఎక్కువ తినద్దని చెప్పిన కదా. ఒకటయ్యే రాదు పూర్తిది. రావని గద్దలే ఆగాలన్న మస్తు ఇష్టం. కుర్తీలో పెట్టడానికి కుర్తీలో వద్దురా, వానికి లేకపోతే వస్తుందని మంచిగా చూసుకుంటానా. వాడికి లేకపోతే నచ్చడం లేదు, తినక వాడు సచ్చినట్టున్నాడు. నీ కొబ్బరి ఉండేది ఎప్పుడైనా మీకుతావు. ఆరోగ్యంగా తయారవుతారు తెలుసా. మీరు ఇష్టం తిన ఇట్లా దున్నపోతే లెక్క బలిసింది. తినసాద కాక పిల్లల మామిడి చెప్తాను. ఎక్కువ నాకు అర్థం ఇక తప్పు దాన్ని ఉండాలి కదా చేసుకున్నాను. ఇంకా 4 రోజులు ఉంటే నీ పిచ్చి నాకు ముదిరేటట్టున్నది బా. అరే 4 రోజులు నేను రారా, నాకు చెప్పుతా నీ కొట్టుకోవాలి. అరే 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 చెప్పుతో కొట్టుకుంటే వేస్ట్ గా చెప్పరిగిపోతుంది. చెప్పే మీ అన్నకి. ఇప్పటికో ప్లేట్ ఇచ్చేసి పోతాడు. ఇది కడుక్కుంటే 4 రోజులు పనికొస్తుంది. ఏం చేసేది ఎట్లా పేటీ అడుగుతాను? ఎవడన్నా పేటీ అడుగుతున్నా ఎన్ని బలాన్ని బంగారు బలాన్ని రాగినట్టు రాస్తాను దాన్ని. నేనేం చేయాలి చెప్పు? రోజు ఇదే సంతకాన్ని తింటుంది. ఇగో పో. ఏంది రమ్య అయ్యా? వాడు మైండ్ కదా, నువ్వు కూడా పోతే పీడ చికెన్ అనిపితలే పెట్టింది ఒక కిడ్నీ బుక్కడ షాన్ పోయి సాగిపోతా. చెల్లెరై సాయంత్రం దొరికానా? పెద్ద గ్లాసు పాలు తీసుకో, గిన్నెలో పోయి నీళ్ళు అస్సలే పోయకు. చక్కెర షాపత్తేసి బాగా మదని 4 యాలక్కాయలు
ఈ తల్లం కూడా అయ్యే అంటే కొంచెం సాఫ్ అవుతుంది చక్కెర ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా? వీడేమైరా సరే. ఇలా మా బండి చిక్కగా చాయ్ తాగుతురా నువ్వు తాగుతూ అరే నీకు ఇవన్నీ కావాలంటే ఇలా చాయ్ నేనే పెడతా చూడరా. ఏయ్ ఆగు, చాయ్ నేనే పెడతా, వస్తానా? నాగేది ఏయ్ ఎండ కొడతాను, చిన్నపిల్లలు తాగు, అప్పుడే కూర్చో. ఛాయ్ తాగినా కాదురా, సుక్కనా మరి ఎక్కువ తాగదురా, ఎండాకాలము చాయ్ అసలే తాగొద్దు. ఏదో నీకు ఉండాలని ఇచ్చిన చాయ్ అయిపోతా అని చెప్పిన వాడిని. అమ్మ కూడా ఈ అమ్మని ఈ షాయి కూడా నాకు అర్హత లేదా నీ గొప్ప ఇక నీ ఇంట్లో ఉండనే ఉండా నీ అమ్మ ఇంకోసారి నీ ఇంటికి రానే చెల్లె ఇసోంటి నా చెల్లెలు ఇచ్చిన నీ అమ్మని పోతే అమ్మ. అరే, ఏయ్, ఆగురా. రా ఇక్కడ కూర్చో. ఏయ్, వాడిని దించేయ్. అరే. ఏయ్, వాడిని దించేయ్ అంటే మళ్ళీ పెట్టుకోపోతారు. ఏందే మీ అన్నలు వచ్చి గట్ల చేసిపోతారు. వాడేమో అట్లా పోయిండు, వీడేమో ఇట్లా పోయిండు. వానికి ఏమో టిఫిన్ పెట్టినా ఇంకేమో చాయ్ పోసిన, అయినా కూడా నన్ను ఏం చేయలేదంటారు. ఇట్లనే ఉంటుందా అనే మీ వాళ్ళు? వాడికేమో కిడ్లీ పెట్టినావు, వీడికేమో సుఖ సాయి పోసినావు. అదే మా ఇంటికి వస్తే మాత్రం మంచి కడుపు పడుకోను కదా. నేనెందుకు చేసినే, జెర్సేపు వాళ్ళు ఉండదు ఉంటే ఒక కోడిని తీసుకొద్దాం అనుకున్నా. సత్యన శవాలను కూడా పీక్కొని తింటావు నువ్వు. అవునే, వాళ్ళిద్దరు ఎట్లా పోయింది కదా. ఈ ఈది శివరా ఇలా సాగు భోజనం పెడతారట, మంచి మంచి ముక్కలు ఉంటాయి. నాకు తెచ్చుకున్నావు అనుకో 4 రోజుల దాకా కూర అనుకోవాల్సిన అవసరమే ఉండదు. నీ సాగు భోజనం నువ్వు చల్లకుండా ఇంకా 4 రోజులు అయితే సత్యన శవాలను కూడా పీక్కొని తింటావు నువ్వు. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? గాధా మగమ